Andariki Namaskaram. I'd like to welcome Karthi to Hyderabad into the Telugu film industry. తెలుగు వాళ్ళు నన్ను ఇంత సపోర్ట్ చేశారు. Now Amshi garu is pulling my leg. It's very funny when in Paya shoot చేసేటప్పుడు I was doing a lot of Telugu films and we wanted to release Paya that time in Telugu. And and Karthi as an actor has always been so keen about languages. ఇవాళ ఆయన ఫ్లూయెంట్గా తెలుగు మాట్లాడుతుంటే I feel so happy because I think he's a complete actor and Upri is a beautiful opportunity for all of us who have worked on this film. I cannot imagine having done this film without Nag sir and without Karthi. Nobody else in my mind could have done these two characters. They're so apt and they have వాళ్ళు ఈ పాత్రలు జీవించారు. సో ఐ థింక్ నోబడీ ఎల్స్ కుడ్ హావ్ డన్ ఇట్ లైక్ దెమ్. అండ్ వంశీ, ఐఎమ్ రియలీ హ్యాపీ అట్ లాస్ట్ నీకు మనసులో యాక్చువల్గా ఏముంటుంది అది మీరు సెలలాయిడ్లో తీసుకొచ్చారు. సో ఊపిరి అలాంటి సినిమా మీకు. అఫ్ కోర్స్ మీరు కమర్షియల్ హిట్స్ ఎన్నో ఇచ్చారు, అయినా సరే ఇది మీకు ఐ నో హౌ క్లోజ్ టు యువర్ హార్ట్ దిస్ ఫిల్మ్ ఇస్ అండ్ అది కనపడుతుంది. I enjoyed every single scene I shot for this film. I'm not trying to be politically correct or trying to just, sound right in a press meet, but I genuinely enjoyed ఒక్కొక్క సీన్ని చాలా ఎంజాయ్ చేసి, అంటే ఇంత ఫనీగా ఉంటుందా, ఇలా కూడా ఉంటుందా, అలా కూడా ఉంటుందా అనిపించింది. అండ్ దాట్స్ ప్రాబబ్లీ ద రీజన్ ఐ వాంటెడ్ టు డబ్ ఫర్ దిస్ ఫిల్మ్ సో బ్యాడ్లీ. నాకు చాలా బాధలు వచ్చాయి మధ్య మధ్యలో, అప్పుడు మై థ్రోట్ వెంట్ అండ్ ఐ వాజ్ సిక్ అండ్ బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు డబ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే దిస్ ఫిల్మ్ ఇస్ సో ఆర్గానిక్. ఇంత ఒక మంచి సబ్జెక్ట్ దీంట్లో ఈ సినిమాకి ఓన్లీ మంచి రావాలని కోరుకున్నాను. అండ్ ఐ హోప్ మీ విషెస్తో, మీ బ్లెస్సింగ్స్తో ఈ సినిమా 25th of March it creates a lot of happiness in people's lives, because that's what the intent of this film is. The film is a very positive, happy, it gives you hope in life. It gives you the feeling that there is magic in life. సో అలాంటి సినిమా ఇది. అండ్ చాలా గర్వంగా ఉంది ఈ సినిమాలో నేను ఒక పార్ట్ అని. అండ్ ఐ హోప్ 25th March తెలుగు వాళ్ళందరూ ఈ సినిమా చూసి చాలా గర్వపడతారు. థ్యాంక్ యూ. ఓ పివి గారు, ఈజ్ అ స్వీట్ హార్ట్. వీ ట్రీటెడ్ అస్ లైక్ కింగ్స్ అండ్ క్వీన్స్ ఆన్ ద సెట్ అండ్ చాలా ప్యాంపర్ చేశారు, మమ్మల్ని స్పాయిల్ చేసేసారు యాక్చువల్లీ. ఇంకా ఏ సినిమాకి వెళ్తే వీఆర్ ఫీలింగ్ అసలు ఏంటిది మళ్ళీ పివి గారికి వెళ్ళిపోవాల్సింది అలా అనిపిస్తుంది. సో హీఈస్ దాట్ కైండ్ ఆఫ్ అ ప్రొడ్యూసర్ అండ్ దిస్ ఫిల్మ్ ఆఫ్ కోర్స్ ఇస్ నాట్ పాసిబుల్ వితౌట్ పివి గారు. సో మాట్లాడడం, షూటింగ్ జరుగుతున్నప్పుడు, ట్రావెల్ చేస్తున్నప్పుడు వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ టుగెదర్. థ్యాంక్ యూ సార్. ఐ వాస్ అట్ హోమ్. ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలో కూడా ఐ ఫెల్ట్ లైక్ ఎ కింగ్. తమ్ముడు అన్నారు బట్ కింగ్ లాగా చూసుకుంటారు నన్ను. ఐ వాజ్ సో గుడ్ టు బీ హియర్. చాలా రోజుల తర్వాత నేను నా సీనియర్ తమన్న గారితో పని జరిగింది. సో వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్.